రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర పన్నుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. వర్షాకాల నేపథ్యంలో ప్రభుత్వం 3 నెలల రేషన్ ను ఒకేసారి ఇవ్వగా 7 లక్షలకు పైగా కుటుంబాలు అనివార్య కారణాలతో రేషన్ తీసుకోలేదని ఎక్స్ లో పేర్కొన్నారు. రేషన్ తీసుకోకపోవడాన్ని సాకుగా చూపి రేషన్ కార్డులను తొలగించేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందని కవిత విమర్శించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, అవసరమైతే 30-40 లక్షల కొత్త కార్డులైనా జారీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కార్డుల ఏరువేతకు సాకులు వెతకవేంటని ప్రశ్నించారు. 3 నెలల రేషన్ తీసుకొని వారికి మరోసారి పంపిణీ చేయాలని, రేషన్ కార్డుల రద్దు ప్రయత్నాలను మానుకోవాలని, కార్డుల కోసం అప్లై చేసుకున్న వారికి వెంటనే కొత్తవి ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర పన్నుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. వర్షాకాల నేపథ్యంలో ప్రభుత్వం 3 నెలల రేషన్ ను ఒకేసారి ఇవ్వగా 7 లక్షలకు పైగా కుటుంబాలు అనివార్య కారణాలతో రేషన్ తీసుకోలేదని ఎక్స్ లో పేర్కొన్నారు. రేషన్ తీసుకోకపోవడాన్ని సాకుగా చూపి రేషన్ కార్డులను తొలగించేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందని కవిత విమర్శించారు.